దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా చాలు, ప్రార్థన చేసుకున్నాం. కన్ను మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి, నికుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీ పేరు పెట్టబడిన మహా గొప్ప దేవుడా, నీకు వందనాలనైనా. నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ సమాధానం, నెమ్మది, శాంతి, సమాధానం మాకందరికీ అనుగ్రహించు. ఈ సమాధానబద్ధమైనటువంటి సువార్త ప్రకటిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి తండ్రి, నీ వెళ్ళనైన స్వరముతో ఒక్కొక్కరి ద్వారా మాట్లాడి ప్రతి బంధకములో నుంచి, ప్రతి పాపములో నుంచి, ప్రతి చీకటి కార్యాలలో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ ఆనందమును పొందుకొని పరలోకానికి వారస్తులుగా చేయమని యేసు నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో ఈ ప్రార్థన కూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే దారు చూపే వారెవరు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఊరికి పోవు త్రోవ, ఎక్కడికి పోయేటువంటి త్రోవమా? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై. ఊరికి వెళ్ళేటువంటి త్రోవ ఎరగని వారే ప్రయాణిస్తున్నారంట. మనం ఒక ఊరికి వెళ్ళాలన్నప్పుడు ఆ ఊరికి త్రోవ ఎక్కడుంది, ఆ ఊరికి వెళ్ళాలంటే ఏ మార్గాన వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎప్పుడు బస్సులు ఉంటాయి, ఎప్పుడు ఆటోలు ఉంటాయి, ఎక్కడ మనం దిగాలి, అక్కడ దిగి మరి ఇంకొక బస్సు ఎక్కల్లా అనేటువంటివి ముందుగానే మనం విచారించుకోవాలి. అంతే కదమ్మా? ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి త్రోవ ఎట్లా ఉంది, ఆ ఊరికి బస్సు ఉందా, లేకుంటే ఆటోలు ఉన్నాయా, లేకుంటే ఎక్కడ ఏ స్టేజ్లో దిగాలి, ఆ స్టేజ్లో దిగిన తర్వాత మళ్ళా ఏ బస్సు ఎక్కాలి, మరలా అక్కడ స్టేజ్ వస్తుందా, మరి ఎటువైపు తిరగాలి, ఏ స్టేజ్లో వెళ్ళాలి అనేటువంటిది మనం ముందుగానే తెలుసుకొని ఆ ఊరికి ప్రయాణం చేయాలి. అప్పుడే ఆ ఊరికి చక్కగా ఆ ఊరికి చేరుకోగలుగుతాం. ఆ ఊరికి వెళ్ళేటువంటి త్రోవ మనకు తెలియకపోతే యాది పడితే అది బస్సు ఎక్కేస్తే ఎక్కడికి వెళుతాము? ఆ ఊరికి వెళ్ళకుండా ఇంకొక ఊరికి వెళ్ళిపోతాం. ముందుగానే మనం తెలుసుకొని ఆ ఊరికి ప్రయాణించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఒక ప్రాంతంలోనంట ఇద్దరు భార్య భర్తలు ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు భయంకరమైనటువంటి రోగం వచ్చిందంట ఆమెకు. ఎంతమంది డాక్టర్లతో చూపించినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మందులు తినిపించినా ఆమెకు రోగం బాగు కావడం లేదంట. ఎంతోమంది దగ్గరికి తిరిగాడంట ఆయన. కానీ ఒకానొక సమయంలో ఒక జాతర జరుగుతుందంట. ఏం జరుగుతుందమ్మా? జాతర జరుగుతున్నటువంటి ఆ యొక్క జాతరలోనికి వెళ్ళి ఆ జాతరలో ఒక పూజారి కూర్చున్నాడంట. ఎవరు కూర్చున్నారు? పూజారి గారిని కలిశారు.
ఆమె యొక్క భర్త పూజారిని కలిసినప్పుడు ఆ పూజారి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మీ భార్య యొక్క అనారోగ్యం పోవాలంటే ఏం చేయాలంట? చంద్రగ్రహము అనేటువంటి పూజలు చేయాలంట. చంద్రగ్రహం అనేటువంటి పూజలు చేయాలి, అప్పుడే ఆమెకి రోగము బాగవుతుంది. ఇలాంటి పూజలు ఎలాగుంటాయంటే, ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆ పూజారి ఒక పసిపిల్లను తెచ్చి ఆమెను చంపి ఆమె యొక్క రక్తము నీ భార్య మీద ఉలకబోసి పూజలు చేయాలి, అప్పుడు నీ భార్య రోగము బాగవుతుంది అని చెప్పినప్పుడు ఆమె యొక్క భర్త అదే ప్రకారంగా ఆ పసిపిల్లల్ని వెతుకుతూ ఉన్నాడు. పసిపిల్లలు ఎక్కడున్నారు? ఆ పసిపిల్లలు ఎక్కడున్నారో ఆ ప్రాంతంలో అతన్ని ఎతికి, అతనికి తెలుసు పసిపిల్లలు ఎవరింటిలో ఉన్నారని. మన గ్రామంలో మనం ఉన్నాం, పసిపిల్లలు ఎవరింట్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. అలాగా అతను తెలుసుకొని అతని ఎవరు లేని చాటున, ఎవరు లేనటువంటి సందర్భంలో పసిపిల్లలు ఒక్కరు ఉన్నప్పుడు ఆ పిల్లని ఎత్తుకొచ్చి ఆ పూజారికి ఇచ్చినప్పుడు ఆ పూజారి గొంతు కోసి, ఆ గొంతు కోసిన వెంటనే రక్తము కారుతుండగా పసిపిల్ల రక్తమును తీసుకొని ఆయన భార్య మీద పోసి పూజలు చేస్తున్నాడంట. పూజలు చేస్తూ చేస్తూ ఆ పసిపిల్లను ఒక గుమ్మానికి కట్టాడంట. ఎక్కడ గుమ్మం అంటే వాకిలికి కట్టాడంట. తెల్లవారుజామున లేచి చూస్తే పక్కింటి వాళ్ళు భయపడి బెదురుకొని పోలీసులకు ఫోన్ చేశారంట. పోలీసులకు ఫోన్ చేస్తే, ఇంత భయంకరమైనటువంటి వారు ఇంకా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నారా ఇలాంటి పూజలు చేసేవారని వారి మీద, ఆ పూజారి మీద, అతని మీద కేసు కట్టి వీళ్ళకి దారి చూపేవారే లేరా, వీళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి చూపేటువంటి వారే లేరా అని పోలీసులు ఆశ్చర్యపోయారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈనాడు దారి చూపేవారు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరో, నిజము కానటువంటి దేవుళ్ళు ఎవరో అనేటువంటి విధానంలో లేకుండా ఈనాడు ఎంతోమంది దారి తప్పినటువంటి వారుగా, దారి తొలగినటువంటి వారుగా ఈనాడు మనుషులకు దేవుళ్ళని పూజలు చేస్తున్నారు. స్త్రీలు దేవతలని పూజలు చేస్తున్నారు, జంతువులు దేవుళ్ళని పూజలు చేస్తున్నారు, పశువులు దేవతలని పూజలు చేస్తున్నారు, ఆకాశము దేవుడని పూజలు చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చందమామ దేవుడని, సూర్యుడు దేవుడని, ఈ భూమి భూదేవతని, నీళ్లను చూసి గంగా అని, లోకములో ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉన్నారు. మనుషులను పూజలు చేస్తున్నారు, మనుషులను విగ్రహాలు చేసుకొని వారికి పూజలు చేస్తున్నారు. మనం గమనించాలి, దారి చూపేవారు లేరా? దారి తెలియక బుద్ధిహీనులు 15వ వచనంలో మనం చూస్తే, ఊరికి పోవు త్రోవ ఎరగని వారి బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. తమ ప్రయాస చేత ఆయాసపడుతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుడెవరో, దేవత ఎవరో, నిజమైనటువంటి మార్గం ఏదో, నిజమైనటువంటి మార్గం కాంతి ఏదో, మన ఊరి ఏదో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి మళ్ళా మనం వెళ్ళాలి అనేటువంటి విధానము తెలియకుండా ఈ లోకములో, ఈ భూలోకములో మనుషులు అందరూ కూడా దారి తొలగినటువంటి వారుగా, దారి తప్పినటువంటి వారుగా ప్రకృతిని పూజలు చేస్తున్నారు. ఏంటిని పూజలు చేస్తున్నారు? ప్రకృతిని పూజలు చేస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీకి రాస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే,
1వ అధ్యాయం. సహోదరులారా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినప్పుడు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచితిని గాని అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీరు అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా. చాలు. ఇక్కడ 3 రకాలైనటువంటి మనుషులను గురించి తెలియజేస్తున్నాడు. ఒకటి శరీర సంబంధులు, రెండవది ఏం తెలియజేస్తున్నాడు? ప్రకృతి సంబంధులు. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి మనుషులను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. ఒకటవదిగా మనం ఆలోచన చేస్తే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధులు ప్రకృతికి సాగిల పడుతున్నారు. రాయి దేవుడని, చెట్టు దేవుడని, ఈ గాలి దేవుడని, వాన దేవుడని, భూదేవతని, ఆకాశము దేవుడని, సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, ఈ లోకములో మనుషులు దైవభక్తి చేసినటువంటి వారు వారిని కూడా దేవుడు దేవతలని పూజిస్తున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి వారు ఈనాడు ఎంతమందిని మనుషులను పూజలు చేస్తున్నారు. వాళ్ళకు గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 3 రకాలైనటువంటి మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు, కక్షతో కాదు. అయ్యా, మీకు దారి తెలియక పనులు చేస్తూ ఉన్నారు, దారి చూపేవారు లేక మీకు ఆ పనులు చేస్తూ ఉన్నారు. నా మాట వినండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్త వినండి. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన పాపాలకు ప్రాయశ్చిత్తము బలి పశువుగా, యజ్ఞ పశువుగా ఆ కలువరి శిలువలో అడ్డకరకు, నిలువు కరకు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన యజ్ఞ పశువుగా వధింపబడ్డాడు. ఆయనను నమ్ముకుంటే నీకు విమోచన, ఆయన నమ్ముకుంటే విడుదల, నీ పాపాలకు విడుదల, నీ రోగాలకు విడుదల. పాపాలు క్షమించబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయి నీ మీద ఉన్నటువంటి శాపము, నీ మీద ఉన్నటువంటి రోగము, దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ కూడా కొట్టుకొని పోతాయి. నీ మీద దేవుని ఉగ్రత ఉన్నంత వరకు, దేవుని యొక్క శాపం ఉన్నంత వరకు నువ్వు అలాగనే నశిస్తూ ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు వ్యభిచరిస్తూ ఉన్నారు, దేవుళ్ళతో దేవతలతో వ్యభిచరిస్తూ ఉన్నారు అంటాడు దేవుడు. దేవునికి ఆయాసం పుట్టిస్తున్నారు, దేవునికి కోపం పుట్టిస్తున్నారు. దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి, ఆ దేశ ప్రజల మీదకి, ఆ రాష్ట్ర ప్రజల మీదకి, ఆ గ్రామ పట్టణ ప్రజల మీదకి వస్తుంది. ఆనాడు నినివే పట్టణస్థుల మీదకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే మార్పు చెంది, మారు మనసు పొంది, నిజమైనటువంటి దేవుని, నిజమైనటువంటి మార్గము ఏదైనా ఉంది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన శరీరుడుగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రిని చేరలేడు, ఎవడును నా యొక్క పరలోకము స్వతంత్రించుకోలేడు. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గాన్ని చూపించడానికి లోకములోనికి వచ్చాడు. ఇది మతము కాదండి, మార్గమై ఉన్నది యేసు ప్రభు యొక్క
మార్గమై ఉన్నది. మార్గాన్ని చూపించడానికే ఈ లోకములోనికి మార్గము తప్పినటువంటి మనుషులను, పాపములో పడినటువంటి మనుషులను, శాపగ్రస్తులుగా మారినటువంటి మనుషులను, రోగగ్రస్తులుగా మారినటువంటి మనుషులను, సంతోషం లేని, సమాధానం లేనటువంటి మనుషులకు ఈ లోకములోనికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించి మార్గాన్ని చూపించినటువంటి ఆ గొప్ప మహానీయుడు, గొప్ప మహాదేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఒకటవ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుత్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి రూపమును ప్రతిమ యొక్క రూపముగా మార్చిరి. ప్రతి స్వరూపముగా మార్చినటువంటి జంతువులను మార్చినారు. ఏమేమి మార్చినారమ్మా? పక్షులను కూడా దేవుళ్ళని మార్చి వాళ్ళకు పక్షులకు పూజలు చేస్తున్నారు. జంతువులకు దేవతలని పూజలు చేస్తున్నారు. దారి తప్పినటువంటి మనుషులుగా ఈ లోకంలో ఉన్నారు. ఈనాడు ఎంతమంది దారి తప్పారు, ఎంతమంది దేవుని కోపానికి గురి శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. పురుగు యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగు యొక్కయు ప్రతి మా స్వరూపముగా మార్చిరి. ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ప్రతిమను చేపిస్తున్నారు, అదే దేవుడని మొక్కుతూ ఉన్నారు. ఎంతమంది ఈనాడు అలాగా దైవము కాని దాన్ని, ఏ శక్తి లేని దాన్ని ఈనాడు చేపించుకొని ప్రకృతికి సాగిల పడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనము కలగజేస్తుంది. యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనాన్ని ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. దేవుళ్ళు కాని దేవోన్లకు, దేవతలు కాని దేవతలకు ఈ ప్రకృతికి సాగిల పడేటట్టుగా సాతానుడు మప్పెపెట్టి దారి తప్పించి మనుషులను సంతోషం లేనటువంటి స్థితిలోనికి, సమాధానం లేనటువంటి స్థితిలోనికి, అనారోగ్యంగా ఉండేటట్టుగా, బాధలలో ఉండేటట్టుగా, శ్రమలలో ఉండేటట్టుగా, ఈ లోకంలో నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకుండా అలాగనే పాపములో శాపములో చనిపోయి నరకానికి, అగ్నిగుండానికి పాత్రులయ్యేటట్టుగా మనుషులను దారి తప్పిస్తున్నాడు సైతాన్. యుగ సంబంధమైనటువంటి దేవత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుందంట. ఈ యుగ సంబంధమైనటువంటి దేవుని దేవత యేసుక్రీస్తు యొక్క మహిమను వాళ్ళు తెలుసుకోకుండా చేస్తుందంట. అది నాకు అక్కడ పోతే బాగా జరిగింది,
ఆ కొండ మీద ఉన్న దేవుని దగ్గరికి వెళితే పిల్లలైనారు నాకు, ఆ కొండ మీద ఉన్న దేవుని దగ్గరికి వెళితే నాకు బాగా ఆశీర్వదింపబడినాను. ఇలాంటి అపోహలలో, అపనమ్మకముతో, గుడ్డితనముతో ఈనాడు పూజలు పునస్కారాలు చేస్తూ దేవుడు దేవతలని ఈ లోకములో జీవించి వెళ్ళిపోతున్నారు. కానీ నిత్య జీవం పొందడానికి ఎవరు ఈ లోకములో ఆశపడుతున్నారు? నిత్య జీవం అనేది ఈ లోకములో మరణించిన ప్రతి మనిషి నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే, పరలోకానికి ప్రవేశించాలంటే ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు, మార్గము చూపించేటువంటి యేసుక్రీస్తును నువ్వు వెంబడించినప్పుడు, ఆయనను సొంత రక్షకునిగా నువ్వు స్వతంత్రించుకున్నప్పుడే, అప్పుడే నిత్య జీవములోనికి ప్రవేశించడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. జీవమనగా ఎప్పుడు మనలోన బ్రతికి ఉండడం, ఆయన జీవము మనలోన ఉన్నంత వరకు ఎప్పుడు చావు అనేది లేనే లేదు. ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో చనిపోయినారని లోకము ముద్రేస్తుందేమో కానీ నా దృష్టిలో మీరు నిద్రించుచున్నారు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు మీరు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నాడు సంఘానికి. యేసుక్రీస్తుని నమ్ముకున్న చనిపోయిన మనిషి నిద్రించుచున్నాడని దేవుని యొక్క ఆత్మీయంగా మనం అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించాలి. అదేవిధంగా రెండవదిగా మనం ఆలోచన చేస్తే శరీర సంబంధులు. ఎవరిల్లు? శరీర సంబంధులు. ఇంతవరకు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధులు ఎలాగుంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడు శరీర సంబంధులను వారి పాపములను ఒప్పింపజేస్తున్నాడు, కానీ మార్పు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు శరీర సంబంధులను పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఒప్పింపజేస్తున్నాడు. ప్రతి పాపం ఒప్పుకోండి, ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టండి, పరిశుద్ధుడిగా ఉండండి, పరిశుద్ధురాలుగా ఉండండి, ఈ లోకములో శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవద్దండి అంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి కోరికలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎంతోమందికి ఉంటాయి. మంచి బట్టలు వేసుకోవాలని, చక్కగా పౌడర్ కొట్టుకోవాలని, చక్కగా ఎన్నో రకాలుగా ఈ లోకములో ప్రకృతి శరీర సంబంధులుగా ఆశపడుతూ ఉంటారు. కార్లలో తిరగాలని, విమానాలలో తిరగాలని, ఈ శరీర ఆశలు, శరీర కోరికలు ఎన్నో ఉంటాయి. మంచి మంచి ఫుడ్ తినాలని, ఎన్నో కోరికలు, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి. శరీరం ఎన్నో కోరుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అందంగా ఉండాలని, అందంగా నేను కనపడాలని, ఆకర్షించబడాలని ఈ శరీరము ఎంతగానో కోరుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామక్రత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్తిరములు, క్రోధముతో కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి
వీటన్నిటిని గూర్చి నేను మునుపు మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనము గమనించాలి, వీటన్నిటినీ చేయవారు దేవుని రాజ్యంలోనికి స్వతంత్రం లేదంట. ఇక్కడ ఎన్ని రాస్తున్నాడంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం అంటే, జారత్వం అంటే పాపంలోనికి జారిపోవడం, సులువుగా సిక్కుల పెట్టు పాపము, చిన్న పాపమే అనుకోవడం, చిన్న పాపమైన పెద్ద పాపమైన సులువుగా సిక్కుల పెట్టేది శరీర కార్యాలు ఇవి. జారత్వము అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన. ఇక్కడ అన్ని రాస్తున్నాడు. విగ్రహారాధన చేసిన వారు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. అదేవిధంగా వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్తెరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తరములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడినటువంటివి ఆటపాటలు ఉన్నాయి కదా, రికార్డ్ డ్యాన్సులు అంట, సినిమాలంట, సీరియల్స్ అంట, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ శరీర కార్యాలు. శరీరము సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్సులు వేయాలని ఎన్నో మ్యూజిక్లు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసేటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదంట. దేవుడు అంటున్నాడు, మీకు నా దగ్గర స్థానము లేనే లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరో నేను ఎరగని మిమ్మల్ని అంటున్నాడు. ఆయననే చెప్తున్నాడు, ఆయననే అప్పగిస్తాడు. ఎక్కడికి? అగ్నిగుండానికి అప్పగిస్తాడు దేవుడే. కక్షలుంటాయి, అసూయలుంటాయి, భేదములు, మత్యరములు, ఇవన్నీ కూడా క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. అసూయ అనేది చాలా భయంకరమైనది. ఒకరు బాగా బతుకుతుంటే అసూయ, ఓర్పులేనితనం, వాని చెడగొట్టాలని ఎంతోమందికి ఉంటుంది. క్రోధం ఉంటుంది, కోపం ఉంటుంది, కక్షలుంటాయి. ఒక మనిషి మీద ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే యథార్థంగా ఖండించాలి, కానీ కక్ష పెట్టుకొని కక్ష సాధింపుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, తప్పు చేసిన మనిషిని యథార్థంగా దండించాలి, ఖండించాలి, తప్పు దుద్దుకునేటట్టుగా చేయాలి. దుద్దుకోకపోతే వాని పాపంలో వాడి నరకానికి వెళ్ళిపోతాడు. ఈ లోకంలోనే నరకం అనుభవిస్తాడు. వ్యాధులతోని శాపగ్రస్తుడిగా ఈ లోకంలో బ్రతుకుతాడు. దేవునికి వ్యతిరేకంగా పోరాడి 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 మనిషి లోకములోనే నరకం అనుభవించి చనిపోతాడు. దేవుని పనులకు అడ్డగిస్తుంటారు. దేవుని మందిరాలు కట్టబడుతుంటే అడ్డగిస్తూ ఉంటారు. దేవుని రాజ్యము కట్టబడుతుంటే అడ్డగిస్తూ ఉంటారు. సువార్త ప్రకటిస్తుంటే అడ్డగిస్తూ ఉంటారు. దేవుని పరిచర్యకు, దేవుని పనులకు, దేవుని సేవకులకు, సేవకురాళ్లకు, దేవుని పిల్లలకు అడ్డపడుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ లోకంలోనే నరకయాతన అనుభవించి చనిపోయి నరకానికి మరలా వాళ్ళు పాత్రలు అవుతారు. అలా ఉండకుండా అందుకే దారి చూపించేవారు ఈ లోకములో దేవుడు మనకు ఉంచాడు. ఎవరిని? దేవుని సేవకులను దారి చూపించేటువంటి విధంగా దేవుని సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పాస్టర్ మాట ఇంటే, పాస్టర్ అమ్మ పాట ఇంటే దేవుని వాక్యాన్ని వాళ్ళ నోట వంచాడు దేవుడు. దేవుని వాక్యాన్ని వాళ్ళ నోట వంచాడు దేవుడు. వారు ప్రకటించేటువంటి వాక్యములో శక్తి ఉన్నది. ఆ వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యమే నిన్ను పరలోకానికి చేర్చుతుంది. నువ్వు ఎలాగ జీవించాలో, ఎలాగ నువ్వు ఈ లోకములో బ్రతకల్లో, ఎలాగ దేవుని యొక్క ప్రణాళికలను బ్రతకల్లో, దేవుని చిత్తములో బ్రతకల్లో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. వాళ్ళ నోట నుండి వచ్చేటువంటి వాక్యమే నీ జీవితాన్ని గడుతుంది, నీ కుటుంబాన్ని గడుతుంది, నీ గ్రామస్తులను, నీ యొక్క రాష్ట్ర ప్రజలను, నీ దేశ ప్రజలను రక్షించే విధంగా ఆ యొక్క వాక్యము ఉంటుంది. వాక్యము ప్రకటించేటువంటి ఈ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, కానీ ఆటంకపడినటువంటి వారికి ఎంత మాత్రము కూడా
రక్షణ లేకుండా వాళ్ళు ఈ లోకములో ఆటంక పడుతూనే ఉంటే వాళ్ళు అలాగనే మరణిస్తే నరకానికి వెళుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోబడినటువంటి తత్వం, లోబడినటువంటి మనస్సు, అలాంటి వారికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు, అవమానాలు, రోగాలు, వ్యాధులు, శాపగ్రస్తులుగా ఈ లోకంలో బ్రతికి జీవించి మరణాన్ని కొని తెచ్చుకొని నరకానికి వెళుతున్నటువంటి వారు కోట్ల కొలది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని, అలాంటి వారు నరకానికి వెళ్ళకూడదని నశించిన దాన్ని వెతికి రక్షించడకై ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునైనా, నా ద్వారా తప్ప ఎవడునో నా తండ్రిని చేరలేడు. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారు పరలోకానికి వారసులైతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు పరిచర్యలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనుకుంటారు వాళ్ళు, ఈ లోకంలో నాకేం కొదవ ఉంది, రాజకీయ బలం ఉంది, ఈ లోకంలో నాకేం కొదవ ఉంది, డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, గుండె బలము, కండ బలము, నా వెనుకల నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా అంటారు చాలామంది. నీ బ్యాక్గ్రౌండే కానీ, నీ బలమే కానీ, నీ గుండె బలమే కానీ, నీ ధనమే కానీ, నీది ఏది పనిచేయదు దేవుని కింద. ఒక్కసారిగా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చిన రోగముతోనూ పడి లేవలేకుండా ఉంటావు. నువ్వు ఎంత కోట్లు ఖర్చు పెట్టినా లేవలేవు. ఎందుకు? దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది కనుక. అయిపోయి నీ బ్రతుకు అయిపోయింది, ఇంకా నీ బలం అయిపోయింది. అది తెలియక చాలామంది గుడ్డితనంతో ఈ లోకంలో ఎంతో మంది దారి తప్పినటువంటి వారుగా ఉన్నారు. ఊరికి వెళ్ళే త్రోవ తెలియక ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఊరికి వెళ్ళే త్రోవ తెలియక ప్రయాణం చేస్తూ ఉన్నారు. మన ఊరు ఏదంటే పరలోకమే మన ఊరు. ఎక్కడి నుంచి వచ్చామంటే దేవునిలో నుంచి మనము వచ్చాం. అందుకే ప్రసంగి గ్రంథము ఒకసారి చూద్దామా? 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఆత్మ ఎవరు దయచేసినారు? దేవుడు మనకు ఆత్మను దయచేసినాడు. ఈ మన్నైన వెనకటి వలన మరలా భూమికి లోనికి చేరుతుంది. ఈ మట్టి శరీరం మరలా మట్టిలోనికి పూడ్చిపెడతాము. ఈ ఆత్మ ఎవరు దయచేసినారంటే దేవుడు దయచేసినాడు. మరలా దేవుని దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలి. ఈ ఆత్మను నరకములోనికి యేసు ప్రభు అప్పగించకుండా యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వానికి నిత్య జీవం ఉంది, పరలోకం ఉందని యేసు ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి, ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. ఎక్కడి నుండి అయితే ఆత్మ వచ్చిందో ఆ ఆత్మ ఆ ఊరికే వెళుతుంది, ఆ పరలోకానికి వెళుతుంది, ఆ పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికే వెళుతుంది. ప్రతి ఒక్క మనిషి ఆత్మ. నువ్వు ఈ లోకంలో కులాలను మతాలను అడ్డపెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ నేను ఇచ్చింది అంటున్నాడు దేవుడు. నీ ఆత్మ నేను ఇచ్చింది. నీలోన ఊపిరి ఉందంటే, నీలోన శక్తి ఉందంటే, నీలోన బలం ఉందంటే నేను ఇచ్చింది. అది నేను ఇచ్చినదే, నీకు అన్నీ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఊరికి వెళ్ళేటువంటి త్రోవ ఎరగక ఎంతోమంది ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. శరీర కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులను మనం చూస్తే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు రోషము కలిగి జీవిస్తుంటారు. ఆత్మ సంబంధులు ప్రభువును సంతోష పెడతారు. ఆత్మ సంబంధులు ప్రభువును సంతోష పెడతారు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎవరిలు? ఆత్మ సంబంధులు. ఒకటేమో మొదటిగా ప్రకృతి సంబంధులు, రెండోదేమో శరీర సంబంధులు, మూడోది ఆత్మ సంబంధులు. ఏ దేవుడైతే నీకు ఆత్మను అనుగ్రహించినాడో ఆ దేవుణ్ణి వెంబడించాలి. ఆ దేవుని నమ్ముకొని ఈ లోకంలో బ్రతికితే, ఆత్మ సంబంధంగా నువ్వు నడుచుకుంటే, ఆత్మానుసారమైనటువంటి జీవితము ఈ లోకంలో నువ్వు జీవించినట్టయితే ఎక్కడికి వెళుతావు? పరలోకానికి వెళుతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయం 18వ వచనం. మరియు మరియు మద్యముతో మత్తులయుండుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి అంటున్నాడు. దానిలో దుర్వ్యాపారము కలదు. మత్తు తాగిన వాడు ఏం చేస్తాడో తెలియదు. మత్తు తాగిన వాడు ఎట్లుంటాడు, వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఏడ దొరలాడుతాడో తెలియదు. ఇది మంచి స్థలం కాదా, ఇది నా ఇండ్లా నా ఊరా కాదా తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. దుర్వ్యాపారాలు చేస్తాడంట. ఏం చేస్తాడు? దుర్వ్యాపారాలు ఎన్నో. ఈనాడు డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది, మత్తు వ్యాపారం జరుగుతుంది, సారా వ్యాపారం జరుగుతుంది. ఈనాడు ఎంతో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారాల ద్వారా కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు వ్యాపారాలు చేసే వాళ్ళు. వీళ్ళేమో శరీరంలో తాగి వాళ్ళ డబ్బులు అయిపోయా, వాళ్ళ శరీరము పాడైపోయా, వాళ్ళ అనారోగ్యము విచ్ఛిన్నమైపోయింది, వాళ్ళ ఆరోగ్యము పాడైపోయింది. దేవుడిచ్చిన ఆరోగ్యం ఆవుషిని పాడు చేసుకునే మధ్యలో చనిపోయి వాళ్ళు నరకానికి వెళుతున్నారు. మద్యముతో నిండినటువంటి వాడు పాపానికి గురి అవుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించాలి. కింది వచనాలలో మనం చూస్తే అక్కడే 18వ వచనంలో కింది వచనంలో చూస్తే అక్కడే పైన అయితే 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమై ఉండాలంట మనము? అయితే ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా గలతీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. సైతాన్ ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. అపవిత్ర ఆత్మ ఉంది, దేవుని ఆత్మ కూడా, పరిశుద్ధాత్మ కూడా ఉంది. అపవిత్రాత్మ ఉంది, పరిశుద్ధాత్మ కూడా, దేవుని ఆత్మ ఉంది. అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఎంతో, వాళ్ళకి ఎన్ని డబ్బులు పోసి ఎన్ని చోట్ల చూపించినా వాళ్ళు బాగుగారు. అపవిత్రాత్మలతో పీడింపబడుచున్నవారు ఎంతోమంది. మేము దయాలు విడిపిస్తామని డబ్బులు లాగుతుంటారు చాలామంది. ఎక్కడికి వెళ్ళినా దయాలు విడిపోవు. ఒకటే ఒక నామంలో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అపవిత్రాత్మలకు వణుకు పుడుతుంది. అపవిత్రాత్మలకు వణుకు పుడుతుంది. యేసయ్యను చూస్తే, యేసయ్య నామాన్ని చెప్తే అవి వణుకు పుట్టి ఎవరినైతే పీడిస్తున్నావో, ఎవరినైతే పట్టి పీడిస్తున్నావో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అపవిత్రాత్మలు రోగాలను కలగజేస్తాయి, వ్యాధులను కలగజేస్తాయి, తాగుబోతులుగా చేస్తాయి, తిండిబోతులుగా చేస్తాయి, తిరుగుబోతులుగా చేస్తాయి, వ్యభిచారులుగా చేస్తాయి, విగ్రహారాధికులుగా చేస్తాయి. ఇవన్నీ అపవిత్రాత్మ కార్యాలు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, శరీర సంబంధులు ప్రకృతి సంబంధులుగా చేస్తాయి, దోచుకోమంటాయి, అక్రమంగా జీవించమంటాయి. ఈ అపవిత్రాత్మ చేసేదే ఈ పనులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఆత్మానుసారులు ఎవరంట? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎవరు కుమారులు అంట? వీళ్ళు దేవుని కుమారులై ఉంటారంట. దేవుని ఆత్మ చేత నడిపింపబడితే, దేవుని చిత్తములో ఈ లోకంలో మనం బ్రతుకుతే, దేవుని ప్రణాళికలో మనం బ్రతుకుతే, దేవుని సేవ చేసుకుంటూ
దేవుని నమ్ముకొని దేవుని మందిరానికి వస్తూ ప్రతి ఆదివారము దేవుని మందిరములో కనపడుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే మనము దేవుని కుమారులమై దేవుని కుమార్తెలమై అంగీకరింపబడి మనము నిజమైనటువంటి దారి, ఆ ఊరికి వెళ్ళేటువంటి దారి కనుగొని ఆ పరలోకానికి మనము వారస్తులముగా, ఆ పరలోకానికి చేరేవారముగా, ఈ లోకములో నుంచి భూలోకములో నుంచి పరలోకానికి ఒక దారి ఉంది. ఆ దారి ఏదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే దారి వేశాడు. ఆయననే మనకు దారి అయి ఉన్నాడు, ఆయననే మనకు మార్గమై ఉన్నాడు, ఆయననే జీవమై ఉన్నాడు, ఆయననే సత్యమై ఉన్నాడు. ఆయనని వెంబడించిన వారు, ఆయనని నమ్ముకున్న వారు పరలోకానికి మార్గం వేసినటువంటి వాడు. ఆయన ఆ పరలోకానికి మనం చేరాలంటే ఎవరిని నమ్ముకోవాలి? ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి వెళుతాం. ఆయన నమ్మకపోతే నరకానికి వెళుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మానుసారమై దేవుని చిత్తములో బ్రతికి ఈ లోకంలో దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా అంగీకరింపబడాలని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు మన వేడికుడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అందరూ మోకరిస్తాం, కళ్ళు మూసుకున్నాం. స్తుతినైనా స్తుతి స్తుతి స్తుతి. ఇంతవరకునైనా నీ సన్నిధికి మమ్మల్ని చేర్చు, నీ వాక్య సందేశము అందింపజేసేవాళ్ళని ప్రభువా. ఊరికి వెళ్ళే త్రోవ ఎరగక ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుచున్నారు. నీ వాక్యము అందించావు అయా, నీకు వందనాలనైనా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుని ఎవరికి వారమే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నేను స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు.